కొద్ది రోజుల క్రితం ఒక సైబర్ కంప్లైంట్ రావడం జరిగింది. అందులో కంప్లైనెంట్‌ని ఎస్ఐ లాగా మాట్లాడి, మీరు సోషల్ మీడియాలో వల్గర్ మెసేజెస్ పెడుతున్నారు. ఆ వల్గర్ మెసేజ్ పెట్టినందున ఆ లేడీ వాళ్ళ ఇంట్లో గొడవయ్యి, ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉంది. మీ మీద కంప్లెయింట్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీ మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఇస్తాము, మీరు మాట్లాడుకోండి అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఆ హస్బెండ్‌తో మాట్లాడటం జరుగుతుంది. ఆ హస్బెండ్ కూడా ఇట్లా మాకు ఇలా డైలీ ఒక 2 లాక్స్ బిల్ అవుతుంది హాస్పిటల్‌లో. మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడతారు. అలా మాట్లాడిన తర్వాత కంప్లైనెంట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 4 లాక్స్ డిమాండ్ చేశారు. ఇతను ఇనీషియల్‌గా ఒక 30,000 ఫోన్ పే చేస్తారు. చేసిన తర్వాత అతను ఏ ఫోను ఎత్తడు. ఏ ఫోన్ ఎత్తకపోవడంతో ఇతను మోసపోయాడని తెలిసి వెంటనే 1930 కాల్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఎస్ఐ గద్వాల్ అని చెప్పి కాల్ వస్తుంది. అసలు అక్కడ ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకుంటే అసలు అక్కడ ఎస్ఐ ఉండరు. సిఐ ఎస్హెచ్‌గా ఉండే స్టేషన్. సో అక్కడ లేరు అని తెలిసిన తర్వాత ఇతను మోసపోయాడని తెలిసి 1930 కాల్ చేయడం జరుగుతుంది. వెంటనే ఇతను వేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అది కూడా ఫ్రీజ్ అవటం జరుగుతుంది. తర్వాత కన్సర్న్ పిఎస్‌కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కోయిలకుంట్ల పిఎస్‌కి. వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది 30th.